ఫస్ట్ వీడియో నేను ఇలా పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము, ఆల్ దట్ ప్రాసెస్ చూపిస్తాము. ఐ హ్యాడ్ అ గ్రేట్ ఫాల్. అక్కడ ఇలా స్టోన్ ఒకటి హీప్ ఉంది, ఆ స్టోన్ పైన కాలు పడి కాలు బెనికి జంకే గిరికే मेरा बच्चा इसके साथ गिरे. आमिर के साथ ऐसा करके आमिर को कुछ भी नहीं होगा. అలా మీ వాడు నేను పడితే కన్సర్న్ చూపించకుండా వాట్ ఆర్ యు డూయింగ్ ఇలాంటి వాడిని చేసుకున్నావు సమీరా. తిరిగి ఇక్కడ కనిపించట్లేదు, కింద ఏం చేస్తుంది? ఓ పాస్పోర్ట్కి వెళ్తున్నావు కదా, ఒకవేళ సస్తా కొడుతుందేమో పాస్పోర్ట్ ఆఫీస్కి అనుకున్నాను. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి కదిలి మళ్ళీ వచ్చింది, కొంచెం మూవ్ అయింది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గాయ్స్, ఫస్ట్ వీడియో నేను ఇలా పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను. మా అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు నా మెయిన్ ఛానల్కి ఇలా వీడియోస్ రికార్డ్ చేశాను అర్హాన్ ఎత్తుకొని. అండ్ రీలివింగ్ దోస్ మూమెంట్స్. ఆమిర్ ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. ఇవాళ మీరు టైటిల్ థంబ్నెయిల్ చూశారు కదా, మా ఆమిర్ పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ఉంది. అండ్ లుక్ ఎట్ ద మెస్. ఇప్పుడు మా రూమ్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. మా అర్హాన్ స్కూల్ వెళ్ళక ముందు డ్రా ఉంది కదా, ఆ డ్రా ఎంటీ చేసి తన టాయ్స్ ఏదో కావాలంటే జల్దీలో మొత్తం ఎంటీ చేసి అలా తీసుకుని వెళ్ళాడు. మమ్మ ఆమెకి ఇప్పుడే నర్స్ చేశాను, సో అందుకే బర్బ్ చేయాలి కాబట్టి ఇలా ఎత్తుకుని ఉన్నాను. సో ఇవాళ మా డే ఎలా ఉండిపోతుంది, ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము, ఆల్రెడీ అర్హాన్ది మెయిన్ ఛానల్లో ఉందన్నమాట. ఆమెర్ ఇస్ 27 days ఓల్డ్ ఇవాళ. సో ఇన్షాల్లా లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అస్సలాము అలైకుం. బ్లాగ్ చేస్తుంటే బయట నుంచి మా వారు వచ్చి చూసి నవ్వుతున్నారు నా పైన. సమీర గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంతే, నేను ఎక్కువ మాట్లాడాను మీతో. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు అలా వ్లాగ్ చేసుకుంటూ నుంచుంటే క్యూట్ గా అనిపిస్తే నవ్వు వచ్చింది. ఇప్పుడు నేను నవ్వినందుకు మీ ఫ్యాన్స్ నన్ను వేసుకుంటారు. ఎందుకు నవ్వావురా, వ్లాగింగ్ చేయడం అంటే అంత హీనమా, వ్లాగింగ్ అంటే ఇది అనుకుంటున్నావా, ఒక అమ్మాయి కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నావా, ఎందుకు నవ్వుతున్నావు రాని. సారీ, శానిటైజ్ చేసుకోవాలి. అర్హాన్ 1 month క్రాస్ అయిన తర్వాత అప్లై చేసాము. మా ఆమె 27 days ఉన్నాడు. అండ్ టుడే వీఆర్ అప్లయింగ్ హిస్ పాస్పోర్ట్. ఇన్షాల్లా ఏం డాక్యుమెంట్స్, నా డాక్యుమెంట్స్ నేను తీసేసాను, మీ డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాలి. అక్కడ ఉండవు, మీకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, మీ పాస్పోర్ట్ మీ దగ్గరే ఉంది. గుడ్ మార్నింగ్ బ్రో. సో వేక్ అప్. ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము, ఆల్ దట్ ప్రాసెస్ చూపిస్తాము. దట్ ఒకవేళ మీరు కూడా పాస్పోర్ట్ అప్లై చేయాలనుకుంటున్నారంటే వాట్ ఈస్ ద రైట్ టైం, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ అని కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎప్పుడైనా బేబీ పుట్టిన వెంటనే నేమింగ్ సెరమనీ అయిపోయింది, మా ఆమెర్ ఫుల్గా తాగేసి ఫుల్గా స్పిట్ చేస్తాడు అనమాట. మా వారు ఫ్రెష్ అప్ అయిపోయారు పాపం, బట్టలు పాడవుతాయి కాబట్టి బర్బ్ క్లాత్. ఓకే, ఇంకా మాట్లాడుతూ కూర్చుంటే అయిపోద్ది. ఇంకా వెళ్ళి ఆమెర్కి ఫ్రెష్ అప్ చేయాలి, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. లెట్స్ డూ దాట్. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇప్పుడు ఆమెర్కి ఫ్రెష్ అప్ చేయాలి. సో నేను తన షవర్ రొటీన్ రికార్డ్ చేయలేదు కదా, సో ఐ థాట్ లెట్ మీ టేక్ యూ గైస్ త్రూ షవర్ రొటీన్. ఇంకా క్విక్గా తనకి ఫస్ట్ కొంచెం మసాజ్ ఇచ్చి ఆ తర్వాత బేదింగ్. ఇట్స్ ఆల్రెడీ 10 o'clock. వీ హ్యావ్ టు బీ వెరీ ఫాస్ట్. లెట్స్ డూ ఇట్. ఓకే, ఫస్ట్ క్విక్గా కొంచెం మసాజ్ ఇచ్చేసి అండ్ దెన్ ఐ టేక్ హిమ్ ఫర్ షవర్. మసాజ్కి యూ కెన్ యూస్ ఎనీ ఆయిల్. నేను పర్సనల్గా ఐ యూస్ ఆలివ్ ఆయిల్ అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. వన్ మెయిన్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, మనం మసాజ్ ఇస్తున్నప్పుడు మన బేబీకి మనకి ఒక రకమైన అమేజింగ్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో కుదిరినంత వరకు మనమే మన బేబీకి మసాజ్ ఇచ్చి షవర్ ఇస్తే ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్, ఆ బాండ్ అదంతా కూడా వేరేగా ఉంటుంది. ఐ నో ఎంత లేట్ అయినా ఐ ట్రై మై బెస్ట్ అండ్ స్పేర్ సమ్ టైమ్ అనమాట. అయితే ఫస్ట్ మా ఆమెర్కి చక్కగా బాడీ మసాజ్. అండ్ ఎప్పుడైనా సరే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి బాడీ మసాజ్ చేసేటప్పుడు, అదంతా నేను ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. ఆనెస్ట్లీ అర్హాన్ టైంలో ప్రాపర్గా మసాజ్ రొటీన్ అంతా కూడా చూపించాను, బట్ ఆమెర్కి కూడా చేపిస్తున్నప్పుడు మీ అందరి కోసం రికార్డ్ చేస్తే నాకు ఒక మెమరీలా ఉంటుంది కదా. ఇంకా మసాజ్ అయిపోయిన తర్వాత షవర్కి తీసుకెళ్తాను. షవర్ చాలామంది కాళ్ళ మీద వేస్తారు, నేనేంటంటే అర్హాన్ టైంలో కూడా ఈ బేబీ బాతర్ మీద ఇచ్చేదాన్ని, ఇప్పుడు కూడా ఇదే వాడతాను బికాస్ నాకు పర్సనలీ ఇది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అండ్ తన షవర్కి నేను లెట్ ఇట్ బీ ఫర్ బాడీ ఆర్ ఫర్ హెయిర్, నేను అవినో బేబీ డైలీ మాయిశ్చర్ వాష్ అండ్ షాంపూ వాడతాను. ఇది మన పిల్లల స్కిన్ జెంటిల్గా క్లెన్స్ చేసేస్తుంది, టియర్ ఫ్రీ అండ్ సోప్ ఫ్రీ ఫార్ములాతో వస్తుంది కాబట్టి మన పిల్లల స్కిన్కి చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ యాక్టివ్ న్యాచురల్ ఓట్స్తో వస్తుంది అనమాట. ఓట్స్ అనేది ఒక సూపర్ ఫుడ్, మీ అందరికీ తెలుసు. అండ్ మన స్కిన్కి కూడా అది ఒక సూపర్ ఫుడ్లా పనిచేస్తుంది. మన పిల్లల సెన్సిటివ్ స్కిన్కి 8 benefits ఆఫ్ ఓట్స్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజ్,
పిల్లల స్కిన్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్ ఉంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ, జెంటల్గా క్లెన్స్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా ఒక బ్యారియర్ ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఇంకా షవర్ అయిన తర్వాత నాకు డాక్టర్ పర్సనల్గా చెప్పింది ఏంటంటే అర్హాన్కి డ్రై స్కిన్ ఉంది అండ్ అమీర్కి డ్రై స్కిన్ ఉంది కాబట్టి మన పిల్లలకి బర్త్ ర్యాషెస్ అనేవి వెరీ కామన్, వెరీ న్యాచురల్. దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ ఎక్కువ మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. అండ్ డాక్టర్ పర్సనల్గా నాకు అవినో బేబీ వాడమన్నారు, ఎందుకంటే ఇందులో మనకి 24 hours ఆఫ్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది. అయితే నేనేం చేస్తానంటే షవర్ అయిపోయిన తర్వాత తన బాడీని చక్కగా ప్యాట్రై చేసేసి అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్తో ఇంకొకసారి చక్కటి మసాజ్ ఇస్తానమాట. అది మన పిల్లల స్కిన్ని సూట్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి నేచురల్ ఓట్ మీల్ ఉంది కాబట్టి మన పిల్లల సెన్సిటివ్ స్కిన్ కి చాలా జెంటల్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి 8 బెనిఫిట్స్ ఆఫ్ ఓట్స్ వస్తుంది అనమాట. ఇది క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది, నాన్ గ్రీజీ అండ్ ఆఫ్ కోర్స్ క్లినికలీ ప్రూవెన్. ఇందులో వేరే డిఫరెంట్ రేంజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మన పిల్లలకి సూదింగ్ రిలీఫ్ కావాలంటే సూదింగ్ రిలీఫ్ రేంజ్ ఉంది, లేదు మన పిల్లలకి ఎగ్జిమా ఉందంటే డర్మాక్సా రేంజ్ ఉంది. అండ్ లిటరలీ గైస్ ఆల్ దీస్ వర్క్ లైక్ మ్యాజిక్. నేనైతే పర్సనల్గా 2 పిల్లలకి వాడుతున్నాను కాబట్టి ఐ వుడ్ హైలీ రికమెండ్. మీకు ఎలాంటి ఎగ్జిమా ఉన్నా, ర్యాషెస్ ఉన్నా ఆర్ ఫుల్గా 24 hours మాయిశ్చరైజేషన్ కావాలన్నా దిస్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ రికమెండ్. మీరు కనుక ఫస్ట్ క్రైలో కొంటే నా కూపన్ కోడ్ సమీరా10 వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అన్ని ప్రోడక్ట్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఫేస్కి వచ్చేసరికి అవినో బేబీ డైలీ మాయిశ్చర్ హైడ్రేటింగ్ ఫేస్ జెల్ వాడుతున్నాను. ఇందులో ట్రిపుల్ ఓట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ అవకాడో ఆయిల్ ఉంది అండ్ పీడియాట్రిషియన్ రికమెండెడ్ ఆఫ్ కోర్స్. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్ గా అబ్జార్బ్ అయిపోతుంది, నాన్ స్టికీ లైట్ టెక్స్చర్ లైక్ ఐస్ క్రీమ్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు యూస్ మై కూపన్ కోడ్ సమీరా10 ఓన్లీ ఆన్ ఫస్ట్ క్రై టు గెట్ అడిషనల్ డిస్కౌంట్. లిటరలీ మా ఆమీర్కి నేను ఎక్కువ బట్టలే కొనలేదు. మా అర్హాన్వి ఏదైతే నేను దాచుకొని పెట్టుకున్నానో ఆ బట్టలే మా ఆమీర్కి పనికి వస్తున్నాయి. 2 బాయ్స్ ఉంటే అదే బెనిఫిట్ ఏమో. అండ్ నేను అసలు అనుకోలేదు నెక్స్ట్ బేబీ ప్లాన్ చేస్తాను ఎప్పుడైతే అర్హాన్ ఆ ఏజ్లో ఉండేనో. బట్ లక్కీలీ రీక్రియేటింగ్ ఆల్ దోస్ మూమెంట్స్ కానివ్వండి ఆర్ అర్హాన్ లాగా ఆమెని డ్రెస్అప్ చేయడం, ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ జాయ్ ఆల్ టుగెదర్. ఫైనల్లీ చూసారు కదా అలవాట్లో పొరపాటు ఆమెని అర్హాన్ అనేసాను. బికాజ్ ఆమెర్ అర్హాన్ బట్టలు వేసుకున్నారు అండ్ హీస్ లిటరలీ లుకింగ్ లైక్ అర్హాన్, సో అడారబుల్. ఓకే, రెడీ అయిపోయాడు కదా, ఇంకా నర్స్ చేసి బయలుదేరదామని చెప్పి నర్స్ చేస్తున్నాను. ఇంకా క్విక్లీ కార్లో స్టార్ట్ అయిన తర్వాత కలుస్తాను. బికాస్ వీఆర్ ఆల్రెడీ గెటింగ్ లేట్. ఇట్స్ 10:38, 11 o'clock అక్కడ ఉండాలి. ఇప్పుడు బయలుదేరాలి. డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్తున్నామో అదంతా కూడా చూపిస్తాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఐ రియలీ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ మొత్తం చూపిద్దాము, ఆ డే అంతా ఎలా ఉంది, నేను ఏమేమి తిన్నాను అదని చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఆల్సో నేను ఏం తింటున్నాను, వాట్ ఎమ్ ఐ డూయింగ్, నా ఏంటి ఫీడింగ్ రొటీన్ కానివ్వండి, బేబీ ఫీడింగ్ రొటీన్ అంతా కూడా ఐ విల్ డూ అనదర్ వీడియో. బట్ పొద్దున్నే ఎవ్రీడే లేచిన వెంటనే అజ్వైన్ వాటర్ తాగుతాను, అది బ్లోటింగ్ అనేది తగ్గిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈట్ లైక్ ఎవ్రీథింగ్, అసలు ఇది కాదు అది కాదు, అది తినకూడదు ఇది తినకూడదు కాదు, ఆల్మోస్ట్ నేను తింటాను. ఇవాళ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీస్ తిన్నాను విత్ పీనట్ చట్నీ, నో ఎనీ స్పెషల్ చట్నీస్, బికాస్ పీనట్ చట్నీ అండ్ ఇడ్లీ ఈజ్ లైక్ బే అనమాట. ఇంకా ఇప్పుడు వెళ్ళి పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. అండ్ కార్లో కూర్చున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్తామో అది చెప్తాను, చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చేసాము. నేను డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఫస్ట్ బేబీ బర్త్ సర్టిఫికేట్, ఆ తర్వాత మా ఇద్దరి పాస్పోర్ట్, మా ఇద్దరి ఆధార్ కార్డ్. బికాజ్ మా పాస్పోర్ట్లో మా ఆధార్ కార్డ్లో రెండిట్లో డిఫరెంట్ అడ్రస్ ఉందన్నమాట. సో అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్స్, ఆఫ్ కోర్స్ పేరెంట్స్ పాస్పోర్ట్స్ కావాలి. సో ప్రస్తుతానికి ఈ డాక్యుమెంట్స్, దాంతోపాటు బేబీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, విచ్ ఇస్ లైక్ అ టాస్క్. మా ఆమీర్ ఇస్ లెస్ దెన్ అ మంత్ ఇంకా. సో ఫొటోస్ కళ్ళు ఓపెన్ పెట్టి ఫొటోస్ అనేది చాలా కష్టం. అందులో కొన్ని ఫొటోస్ ఉన్నాయి నార్మల్గా మన ఫోన్లో తీసుకుంది, అది అనుజాన్ తీసుకెళ్ళి ట్రైంగ్ ఒకవేళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయచ్చా అని చెప్పి. ఇంకా లేదంటే లోపలే వాళ్ళు ఫోటో తీయాలి, వి కాంట్ డు ఎనీథింగ్ బికాజ్ ఈజ్ అ న్యూ బోర్న్ కాబట్టి. లోపలికి వెళ్ళి పాస్పోర్ట్ అప్లికేషన్ అయిపోయింది. మా ఆమెర్ వెనకాల ఉన్నాడు. గెస్ వాట్, I had a great fall. హారబుల్ గా పడ్డాను. ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ తగిలిందా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ లైక్ క్లియర్. ప్లస్ ఇక్కడ ఫుల్గా ఈ కాళ్ళకి, ప్లస్ ఈ కాళ్ళకి. యాక్చువల్లీ ఇలా కాదు, అటు నుంచి ఎవరైనా తీసి చూపిస్తే మీకు అర్థమవుద్ది. వెళ్ళి మా అత్తగారికి, తబస్సుకి అందరికి చూపిద్దాం. ఇదేదో పాస్పోర్ట్కి వెళ్తే ఒక గుర్తుగా ఉండిపోయేటట్టుంది. హారబుల్ ఫాల్. మా జనాలకి తెలుసుకుందాం హౌ వాస్ హిస్ ఫీలింగ్. నేను కింద పడిన వెంటనే చూసినప్పుడు పూరా पासपोर्ट ऑफिस जाके हाय बोले शब्बू का बोले शब्द ने वो द मोस्ट हैंडसम बॉय इज हियर बोले मेरे
बुढ़ा को क्या बोले और शुक्र की फोटो लिए लाइफ स्टाइल की फोटो लिए मम्मी डैडी के साथ लिए ऐसा करे आप ब्लिंक करे आइशिश ओ तबशु बनता है आप चिंतना అక్కడ వెళ్ళాను, ఇంట్లో వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను, అక్కడికి వెళ్ళాను, కార్లో కూర్చున్నాము, ఇలా రీచ్ అయ్యాము అని చెప్పాను. ఆబ్వియస్లీ పాస్పోర్ట్ ఆఫీస్ లో పేరెంట్స్ వెళ్ళాలి కదా, సో రిహోన్ కార్ లోనే కూర్చుంది. ఆమె ఇలా ఎత్తుకుని వెళ్తున్నా, అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి, ఇలా ఎత్తుకుని వెళ్తున్నాను. ఆబ్వియస్లీ ఇక్కడ వరకు ఉన్నాడు ఆమె, ఇలా క్రంచ్ ఇలా ఉన్నాడు. నేను ఇలా చూసుకుంటూ వెళ్ళి నడుస్తున్నాను. అప్పుడే ఒక లేడీ కనెక్ట్ వచ్చింది, వచ్చి హాయ్ సమీరా గారు అన్నది. ఇలా నడుస్తూ అవన్నీ చూస్తూ ఒక కదం అలా వేసాను. అక్కడ ఇలా స్టోన్ ఒకటి హీప్ ఉంది, ఆ స్టోన్ పైన కాలు పడి కాలు బెనికి జంకే గిరికే मेरा बच्चा इसके साथ गिरे, आमिर के साथ ऐसा रखे. आमिर को कुछ भी नहीं हुआ, अनवर सामने है, दिल्ली में चले थे ना, ऐसा पकड़ के ऐसा वो आमिर है बोल के आमिर को रेस्क्यू करने में ऐसा पकड़ के ये शोल्डर पे ये हाथ पे लगा के सब पूरा ऐसा गिर के आमिर को सब फुल ऐसा करके सेफ कर गलत हो गई, उसको कुछ नहीं ऐसा. अनवर ऐसे ही आप गिरे तो कैसा करें, व्हाट आर यू डूइंग, focus. he came back to me. He's always कोई भी क्या उठाते पहले are you okay या बच्चे को हेल्प करते उठाने. అలా మీ వాడు నేను పడితే కన్సర్న్ చూపించకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ ఎలాంటి వాడిని చేసుకున్నావు సమీరా? నేను వాట్ విల్ ఐ డూ హియర్, విల్ ఐ స్టోరీ తెలిసిన తర్వాత ఏం చెప్పారు? ఇంకా అప్పటికి ఏం కాదు, పడిపోయి ఉన్నాను. పहले ఆమెర్కులో అంటే ఆయనకి తీసుకోవడానికి డబ్బు కూడా రావట్లేదు. మళ్ళీ ఎలాగో అలా తీసుకుని ఆమెను ఎత్తుకున్నారు. అరౌండ్ పీపుల్ ఉన్న వాళ్ళు ఎత్తండి అంటున్నారు నన్ను. నాకు ఇక్కడ షోల్డర్ పట్టేసింది, బికాస్ ఐ ల్యాండెడ్ ఆన్ మై షోల్డర్ అండ్ మై లెగ్స్ బికాస్ ఐ హావ్ టు ప్రొటెక్ట్ హిమ్. సో అలా అయ్యేసరికి ఇంతలో రిహోన్ కూడా చూసింది, తను కూడా కార్ నుంచి దిగి తను కూడా వచ్చింది. ఇంకా ఈ లేడీ ఎవరి లేడీ పడ్డాను, ఇంకా ఈ లేడీ కూడా నన్ను వెళ్ళి తినకో చేయించాను, రిహోన్కి ఒక చేయించాను. ఆఫ్టర్ ఐ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. లేచిన వెంటనే మళ్ళీ ఎలాగో అదే అలాంటి క్వశ్చన్ అడిగారు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అలా ఇలా అని. అయితే ఆగు నేను చెప్తా, స్టోరీ చెప్తా, నీకు కొంచెం గివ్ మీ సమ్ టైం అన్న. ఆ తర్వాత లోపలికి వెళ్తూ దెన్ చెప్పాను, ఇలా నేను నడుస్తున్నాను. ఫస్ట్ ప్లేస్ విజన్ ఉండదు కింద, నేను చూసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ కచ్చా టైప్ ఉంది, ఫుల్ చిన్న రాళ్ళు పెద్ద స్టోన్స్ అవన్నీ ఉన్నాయి, చూసుకుంటూ నడుస్తున్నాను. ఈ లోపి లేడీ పిలిచిన వెంటనే నేను అలా తిరిగాను, అలా పడ్డాను అని చెప్పాను. చెప్తే బహుత్ యాద్గార్ रहने वाला है ఈ పాస్పోర్ట్ అప్లికేషన్ అన్నారు. ఆ తర్వాత ఫస్ట్ ఇది చూపించా అన్నారు, ఆ తర్వాత ఇది చూపిస్తే ఓహ్ అన్నారు. అప్పుడు అంటే ఒక మనిషికి దెబ్బలు తగిలితేనే అప్పుడు అయ్యో అని కింద పడుంటే వాట్ ఆర్ యు డూయింగ్ అంటే हाँ बेटे డాడా వేర్ ఇస్ యువర్ ఫోకస్. తపస్సు కూడా అలాగే చెప్పాడు, ఒకసారి పడిపోతే ఎలా నడిచావు అసలు, నువ్వు అట్లా నడుస్తున్నావు చూసుకోవాలంటే ఎవడైతే కావాలని పడతారు అసలు. పాపం దాని ఫ్రాక్చర్ అయిపోతే ఏం కాదు లేచి నడువు అంటున్నాడు, పాపం దాన్ని నడవడానికి రావట్లేదు. ఏసి రాజే అమ్మా అన్న అందుకే వెయిట్ చేస్తున్నా మీకు వినిపించాలని వాష్ చేయకుండా. ఇప్పుడు వెళ్ళి వాష్ చేసుకుని వస్తా. ఫుల్ अंदर है पत्थर एक है, स्लोली टच करो, निकाल तो अब जाके वॉश कर. ड्रेस చేంజ్ చేసుకున్నాను బికాస్ ద డ్రెస్ వాస్ నాట్ కంఫర్టబుల్. అయితే ద షోల్డర్ ఇస్ పెయినింగ్ టు అనదర్ లెవెల్. కాలుకి మా అత్తగారు బెటాడిన్ రాశారు మొత్తం. అండ్ ఈవెన్ చేతికి చిన్న కంకర్ రాయలు ఉంటాయి కదా, రాళ్ళు ఉండే అనమాట. సో అది తీసేసి వాష్ చేసి కామెడీగా చెప్పేసాం, కానీ అనదర్ లెవెల్ పెయిన్. అండ్ షోల్డర్ అయితే చాలా నొప్పి వస్తుంది. సడన్గా షోల్డర్ బోన్ లొకేట్ అయిందంటూ ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో. సో వాళ్ళు ఆమెర్ కోసం ఎక్స్ప్రెస్ చేసేసాను సో దాట్
అన్వజాన్ అండ్ ఐ కెన్ గో. సిస్టర్ ఉంటారు కాబట్టి తనకి పార్టీలో ఫీడింగ్ ఇస్తారు. నేను బాటిల్ ఫీడ్ అంటే బాటిల్ నిప్పులు ఉంటుంది కదా, అది అసలు వాడను. ఐ డోంట్ రికమెండ్ ఆల్సో. సో ఇది పెట్టేశాను. ఐ క్విక్లీ హ్యావ్ మై ఫుడ్ అండ్ త్వరగా వెళ్ళి రావాలి బికాస్ అర్హాన్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళు రాకముందు ఫినిష్ చేసుకుని వస్తే బాగుండు. ఏముంది, ఏమైంది, ఇస్ ఇట్ సివియర్ ఆర్ నో, ఐ డోంట్ నో, బట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బికాస్ ఇంకా నైట్ టైం పిల్లల్ని ఎత్తుకోవాలి. అప్పుడప్పుడు అర్హాన్ని రోక్ చేస్తాను, ఆమెని నైట్ మొత్తం చూసుకోవాలి. కాబట్టి ఐ వాంట్ టు బీ ష్యూర్ దట్ ఐఎమ్ గుడ్ బికాస్ సడన్గా నైట్ టైం ఏమైనా అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ చెక్డ్ బిఫోర్ ఇట్ గెట్స్ వర్స్ట్ అని నా ఫీలింగ్. సో ఇంకా తినేసి బయలుదేరదాం. అన్వజా చెప్పండి. గుర్తుగా ఉండిపోద్దని ఇలా నన్ను కామెడీ చేసి పడేసారేంటి మీరు? నాకేం జరిగింది? నా ఏం చెప్తారు, వీపు వెనకాల ఏం జరిగింది, తిరిగి ఇక్కడ కనిపించట్లేదు, చూస్తా కింద ఏం చేస్తుంది. ఓ పాస్పోర్ట్కి వెళ్తున్నావు కదా, ఒకవేళ సస్తా కొడుతుందేమో పాస్పోర్ట్ ఆఫీస్ కనుక్కున్నాను. తెలుసు సస్తా అంటే గోయింగ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర మొక్కుంటుందేమో అనుకున్నాను, చూస్తే పడిపోయారు. కాదు, నేను పడ్డాను, ఆవిడ పిలిచారు, నేను పడ్డాను, ఆవిడ అరుపుకి మీరు తిరిగారు, అంతేనా? సౌండ్ వచ్చింది, దానికి తిరిగారు. ఏమైందని తిరిగి చూసారు. ఓకే, ఒకవేళ నేను ఎవరైనా కొడుతున్నా లేదా ఎవరినైనా తోసేస్తున్నా అప్పుడు మీరు అడగాలి వాట్ ఆర్ యూ డూయింగ్ సమీరా అని. కింద పడిపోయి ఉన్నా నన్ను వచ్చి అక్నాలెడ్జ్ చేయకుండా. ఇప్పుడు నీ పర్సెప్షన్ చెప్తాను కదా, పైనుంచి నన్ను చూసేటప్పుడు అట్లానే ఉండే. అవును, మరి ఆమె ఉన్నాడు, అందుకే కర్లప్ అయిపోయి ఆడికి ఏం అవ్వద్దని ప్రొటెక్ట్ చేశాను. హాస్పిటల్ డబ్బులు బొక్క, టైం బొక్క. హాస్పిటల్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకొని హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. బికాస్ చాలా నొప్పి వస్తుండే అండ్ ఆల్సో అలా షోల్డర్ అలా కదిలి అలా మళ్ళీ రిటర్న్ వచ్చిందనమాట. ఇదనమాట, ఇది ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి కదిలి మళ్ళీ వచ్చింది, కొంచెం మూవ్ అయింది, దాన్ని ఏదో అంటారు మెడికల్ టర్మ్లో. సో అలా జరిగిందనమాట. ఇంకా అలా జరిగేసరికి ఆబ్వియస్లీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, నైట్ ఇద్దరిని ఎత్తుకుంటాను, టర్న్ బై టర్న్, ఆడలేస్తే వీడు లేస్తే వాడని అలా కాంపిటీషన్ లో. పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకోబోకు, మేమేం పీకట్లేదు అక్కడ, మీరు పీకట్లేదని కాదు, నేను టర్న్ బై టర్న్ ఎత్తుకుంటాను కదా. చిన్నోడిని ఇద్దరం షేర్ చేసుకుంటాము, బట్ పెద్దోడు వెరీ రేర్ అడ్జస్ట్ అవుతాడనమాట. లేదు మమ్మని ఎత్తుకోవాలన్నప్పుడు నేనే ఎత్తుకోవాల్సి వస్తుంది కదా. సో అలా వీడిని అన్వర్జాన్ చూసుకుంటున్నప్పుడు పెద్దోడు నా దగ్గర ఉంటాడు కాబట్టి అలా టర్న్ బై టర్న్ చేస్తుంటే నైట్ పిల్లల్ని ఎత్తుకోవాలి. ఆ టైంలో మళ్ళీ ఇలా పడితే మళ్ళీ డిస్లోకేట్ అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి ఐ వాంటెడ్ టు గో మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. డాక్టర్ ఏం చెప్పారంటే ఈ లెవెల్లో ఏమైనా చేసుకోవచ్చు, ఈ లెవెల్లో ఎత్తి ఏం చేయొద్దని. అందుకే ఈ చేయని కొంచెం మనం రెస్ట్ ఇవ్వాలి. ఐ హోప్ ఐ విల్ రికవర్ అంటే నువ్వు బాగానే ఉన్నామని మా ఆయన మైండ్ వాయిస్, కానీ నాకు అలా కాదు, నాకు నిజంగా ఒక రేంజ్లో విపరీతంగా నొప్పి ఉంది, పైకి చేస్తే పట్టేస్తున్నట్టుంది అనమాట. సో ఐ జస్ట్ ఫియర్ దట్ ఇట్ షుడ్ నాట్ డిస్లొకేట్ అని చెప్పి, అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు అర్హాన్ స్కూల్ నుంచి వచ్చేసాడు. డైలీ మా వారు డ్రాప్ అండ్ పికప్ డ్యూటీ, బట్ ఇవాళ నాతో ఉండిపోయేసరికి మా అత్తగారు తబస్సు వీళ్ళందరూ వెళ్ళి పికప్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు మీల్ టైం అవుతుంది కాబట్టి టాటా బై బై. బట్ గైస్ నిజంగా కామెడీలో తీసేస్తున్నాను కానీ ఒక రేంజ్లో పెయిన్ వచ్చింది. ఐ రియలీ విష్ ఇఫ్ ఐ హ్యాడ్, ఈయన చూడలేదు, మా నర్సింగ్ స్టాఫ్ చూడలేదు, అసలు ఎవరు చూడలేదు నేను ఎలా పడ్డానో, except for that female who had called me. Then తను అండ్ మన నర్సింగ్ స్టాఫ్లు ఇద్దరు కలిసి నన్ను లేపారనమాట, లేదంటే అక్కడే అలా అతుక్కుపోయాడని ఫ్లోర్ మీద. అండ్ ఆల్సో షీ వాజ్ సో కైండ్ దట్ తను మెసేజ్ పెట్టింది నాకు, కామెంట్ చేసి దట్ ఐఎమ్ సో సారీ, నా వల్ల నేను పిలవకుండా ఉంటే మీరు పడేవాళ్ళు కాదేమో అని చెప్పి, బట్ అలా జరగాలి అని రాసి పెట్టుండే కాబట్టి జరిగింది. అండ్ ఇంకా మన డే ఎలా ఉండబోతుందో చూద్దాము. ఫస్ట్ అయితే వెళ్ళి అర్హాన్కి తినిపించేసేయాలి. అండ్ పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుంది? కపుల్ ఆఫ్ డేస్. అన్ని ఫాస్ట్ గా జరుగుతాయి, మేబీ within a week you'll receive the passport. Yeah, and also the process was very simple. First మనం ఆప్షన్ కూడా ఉంటది, మనం ఆన్లైన్ స్లాట్ బుక్, ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. స్లాట్ బుక్ చేయకుండా వెళ్తే ఇక్కడ ఏం చేయలేము. ఓకే, అర్హాన్ ఇస్ కాలింగ్. బై బై అన్వర్జాన్. अच्छा है, देखो मम्मा को मार लगा ना, कहाँ मार लगा बोलो फ्रेंड्स को. Where did mama get hurt? On legs and on the hand. Oh, were you worried when you saw? Yeah. Aman, मुझे आंटी बुला रहे थे.
You know Arhan, your expression changed when you saw on video call. ऐसा हो गया. Really? మీకు గనక బాయ్స్ ఉంటే యూ విల్ నో రూమ్ ప్రతి ఒక 1 hour 10 minutesకి ఇలా తయారవుద్ది. లిటరలీ లేచి దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాను. వెళ్ళే ముందు బెడ్ చేసి వెళ్ళానా, వచ్చేలోపు ఇది పరిస్థితి అనమాట. అండ్ ఆల్సో లాండ్రీ వచ్చింది, క్విక్గా అది ఫోల్డ్ చేసుకోవాలి. ఫుల్ ఎగ్జాస్టెడ్ ఉన్నాను, నైట్ అంతా నిద్ర లేదు. దిస్ 1 month is definitely going to be struggle, 1.5 months, because నర్సింగ్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి. అండ్ Amer is like a cluster fit baby. Mainly night they just want to cluster fit and అలా అతుక్కుపోయి అమ్మ దగ్గరే ఉండాలని వాళ్ళకు ఉంటుంది. టైం దొరికితే పడుకోవాలని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టాయ్స్ కూడా పికప్ చేసేసి మా వాడు నర్సింగ్ స్టాఫ్తో ఆడుకుంటున్నాడు. నాకేమో అసలు ఓపిక లేదు. పెయిన్ ఒక రేంజ్లో ఉంది. పాస్పోర్ట్ ఏంటో కానీ లిటరలీ ఒక మెమరీలా ఉండిపోయింది అనమాట. సో యా, ఇంకా క్విక్గా ఇవన్నీ క్లీనప్ చేద్దాము so that we have some space for walking. మెయిన్లీ అది నా అజెండా. అయితే యాజ్ యూజువల్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ నైట్ కుదరలేదు. పిల్లలు బెడ్ టైం అయిపోయింది అండ్ ది కైండ్ ఆఫ్ స్లెప్ట్. ఆ తర్వాత నేను క్రాష్ అయిపోయాను, బికాస్ ఇద్దరు పిల్లలతో చాలా మంది రొటీన్ చూపించండి, హౌ యూ మేనేజింగ్ అంతా అన్నారు. ప్రాబ్లీ ఫ్యూచర్ వీడియోస్ లో రికార్డ్ చేసి చూపిస్తాను మా మార్నింగ్ టు నైట్ ఎలా ఉంటుంది, ఇద్దరు పిల్లలతో ఎలా చేస్తున్నాను అండ్ ఆల్ దాట్. కమింగ్ టు ద పాస్పోర్ట్, ఆమెర్ పాస్పోర్ట్ వచ్చేసింది గైస్. సో మేము అప్లై చేసింది 14th కి అండ్ 19th రోజు మా పాస్పోర్ట్ వచ్చేసింది. మేము 14th మధ్యాహ్నం అప్లై చేసాం, 19th మధ్యాహ్నంకి ఇంటికి వచ్చేసింది అనమాట. ఎంత క్యూట్ ఉన్నాడు కదా. పాస్పోర్ట్ అప్లై చేయడం చాలా సింపుల్. న్యూ బార్న్స్ కి అప్లై చేయడం ఇస్ వెరీ సింపుల్. అంటే మనకి పేరెంట్స్ డాక్యుమెంట్స్, పేరెంట్స్ పాస్పోర్ట్స్ అండ్ వీళ్ళ బర్త్ సర్టిఫికేట్, నేమ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అవన్నీ ఉంటే చాలు, అప్లై చేసేయచ్చు. బట్ అప్లై చేయకముందు నేను చెప్పాను కదా, ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోండి. ఆన్లైన్ స్లాట్ బుక్ చేయకుండా వెళ్తే మీకు ఇట్ బి డిఫికల్ట్. సో ముందుగానే స్లాట్ బుక్ చేసుకోండి. అండ్ మేము తత్కాల్ అండ్ రెగ్యులర్ స్లాట్స్ రెండు ఉండే, దానికి దీనికి ఎక్కువ డిఫరెన్స్ లేకుండే. ప్రాబ్లీ ఒక 1 week 2 weeks or 10 days డిఫరెన్స్ మాత్రమే ఉండే. మాకు అర్జెంట్ ఏం లేకుండే. వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఎనీ టైమ్ సూన్. ఇప్పుడు ట్రావెల్ చేయట్లేదు కదా, సో రెగ్యులర్ దాంట్లోనే వెళ్ళిపోదాం అని చెప్పి మేము అప్లై చేసింది ప్రీవియస్ మంత్. ఆమె పుట్టిన నెల జూన్ ఎండ్ లో, June 30th కని మాకు ఒక డేట్ ఉండే, ఆర్ 14th July అని చెప్పి. ఎలాగో ఇప్పుడు ఎర్లీగా ఏం ట్రావెల్ చేయట్లేదు కదా అని చెప్పి వి చోజ్ July 14th అనమాట. సో మీరు మీ స్లాట్ బుక్ చేసుకొని అండ్ దెన్ విత్ యూర్ డాక్యుమెంట్స్ యూ కెన్ గో అండ్ అప్లై. సో ఐ హోప్. నా హెల్త్ అప్డేట్ ఇవ్వడం మర్చిపోయా. అల్హమ్దుల్లా. ఆ తర్వాత ఈ షోల్డర్ లోనే బాగా నొప్పి ఉండే అనమాట, బికాస్ పడింది ఇక్కడ, ఈ చేయికి తగిలింది, ఇక్కడ ఈ చేతిలో ఆమె ఉన్నాడు. తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే, బ్యాలెన్స్ చేయడంలో దీనిపైన ఎక్కువ ఇలా ప్రెషర్ పెట్టేశాను, దాంతో ఈ షోల్డర్ ఇలా ఇలా వచ్చింది అండ్ బాగా నొప్పి వచ్చేసింది. ఇంటికి వెళ్ళాక కూడా వెన్ ఐ వాజ్ ట్రైంగ్ టు చేంజ్ మై క్లోత్స్ అది అంటే డిస్లోకేట్ అలా అయ్యింది కదా. డాక్టర్ ఏమన్నారంటే ఎక్కువ సార్లు అలా అవ్వకూడదు, అంటే కంప్లీట్లీ డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిస్లోకేట్ ఎలా అవుతుంది, మనకి ఎలా తెలుస్తుంది అది డిస్లోకేట్ అయిందా లేదా, ఇప్పుడు ఇంట్లో ఎలాగైతే నాకు అలా కదిలి అలా మళ్ళీ దాని ప్లేస్కి వచ్చింది అదా అని ఎలా అర్థం అవుతుంది అని అడిగితే, మన షోల్డర్, సారీ గైస్ కుక్కర్ సౌండ్, ఈ టైంలో అంతే ఇంట్లో కుకింగ్ జరుగుతుంటుంది, వి కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు షోల్డర్ షేప్ మనకి ఇలా ఉంది కదా, అదే డిస్లోకేట్ అయితే ఇలా ఉన్న షోల్డర్ ఇలా అయిపోద్దంట. సో ఈ రౌండ్ ఏదైతే షోల్డర్ బోన్ ఉందో అది కదిలి వెళ్ళిపోయి ఇక్కడ హాలో లాగా అయిపోతుంది. సో దట్స్ ద ఓన్లీ థింగ్. అప్పుడే మీకు అర్థం అవుతుంది అని చెప్పారు. ఒకవేళ ఎక్కువ పెయిన్ అవుతుంది, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ బ్యాక్ ఇన్ ఇట్స్ ప్లేస్, వెంటనే హాస్పిటల్కి రండి అన్నారు. అండ్ పడుకునేటప్పుడు మిగతా అని చెప్పాను, సర్ఫేస్ లెవెల్ చేయొచ్చు, పైన ఏం చేయొద్దన్నారు, వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దన్నారు. పడుకునేటప్పుడు మనకి సాధారణంగా ఇలా చేయి పట్టుకునే అలవాటు ఉంటుంది, ఈ చేయి పైకి వెళ్ళిపోతుంది కదా, ఆ టైంలో కాషియస్ గా ఉండండి అన్నారు. ఒకసారి 2 సార్లు అలా నిద్రలో అలా చేయి వెళ్ళిన వెంటనే గుర్తొచ్చి కిందికి చేశాను. బట్ అల్హమ్దుల్లా ఏం అవ్వలేదు. రికవరీ టైం కూడా ఎక్కువ పడలేదు, లైక్ ఇన్ డే ఆర్ 2 మొత్తం సెట్ అయిపోయింది. అండ్ ఐమ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇక వెయిట్స్ కూడా అంటే వర్కౌట్ కూడా చేసే చాలా ఆ లెవెల్లో ఉన్నాను అనమాట. అల్హమ్దుల్లా. ఒక మదర్ అయిన వెంటనే మనకి తెలియని ఒక ఎనర్జీ, ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది, దట్ యు నో యూర్ సూపర్ గుడ్, యూర్ సూపర్ ఫైన్ అని. యా, హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తాను. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.